ఉద్యోగం విషయంలో జరిగిన అన్యాయం పట్ల నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే దీక్ష చేస్తున్న పొట్లూరు సుభాషిణికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. గిరిజన సంఘాల విజ్ఞప్తి మేరకు తనకు న్యాయం చేసే విధంగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం పట్ల గిరిజన సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం పొట్లూరు సుభాషిణి గిరిజన సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకుల సమక్షంలో దీక్ష విరమించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ శ్రవంతి జయవర్ధన్, గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు బాపట్ల వెంకటపతి, శేఖర్, డివిఎంసి మెంబర్ మాకని వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, ఇండ్ల రవి, మహేంద్ర, మల్లి మాట్లాడుతూ ఇది గిరిజన ఐక్యవేదిక విజయమన్నారు. ఎన్నో ఆటుపోట్లకు వచ్చి 11 రోజుల పాటు రిలే దీక్ష చేసిన పొట్లూరు సుభాషిణిని గిరిజన నాయకులు అభినందించారు. ఎక్కడ గిరిజన జాతికి అన్యాయం జరిగినా గిరిజన ఐక్యవేదిక అండగా ఉంటుందన్నారు. పాసం సునీల్ కుమార్ గిరిజన జాతి రుణపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, మహిళలు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సుభాషిణి గారు వారికి రావాల్సినటువంటి అంగన్వాడీ ఆయమ్మ పోస్టుకు సంబంధించి తనకు రాలేదని గిరిజనులు ఇతరులకు ఇచ్చారన్న దాని మీద ఆమె రిలే నిరాహార దీక్ష చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు గిరిజన పెద్దలందరూ కూడా కలిసి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పాయసం సునీల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సునీల్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఏదైతే పొట్లూరు సుభాషిణి గారికి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తానని అధికారులతో కూడా మాట్లాడి దానికి తగిన ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు కూడా సూచించడం జరిగింది. అదే మండలంలో తనకి ఉద్యోగాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి సునీల్ గారికి పొట్లూరు సుభాషిణి గారి కుటుంబం కానీ గిరిజనులు కానీ రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మా తరపు నుంచి సునీల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రిలే నిరాహార దీక్షకు సంబంధించి పొట్లూరు సుభాషిణి గారికి మద్దతు ఇచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలకి, గిరిజనుల పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 11 రోజులు ఎటువంటి ఆటంకులు వచ్చినా కూడా కఠినంగా ఈ రిలే నిరాహార దీక్షను ముందుకు తీసుకెళ్లినటువంటి పొట్లూరు సుభాషిణి గారికి అభినందనదాయకం తెలియజేసుకుంటూ వారికి ఉద్యోగం కల్పించి వారి కుటుంబానికి జీవనోపాధి కల్పించినందుకు సునీల్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగుల అన్యాకారంపై మేము 11 రోజులు రిలే నిరాహార దీక్ష చేశాము. దానికి ఫలితంగా ఈరోజు శాసనసభ్యులైనటువంటి డాక్టర్ సునీల్ కుమార్ సార్ గారు గౌరవంగా మా గిరిజన నాయకులను పిలువనంపించి అక్కడున్న మండలంలో, కోట మండలంలో మాకు అటెండర్ కార్యాలయంలో అటెండర్ పోస్ట్ ఇస్తాము అని హామీ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నాకు ఈ ఉద్యోగం ఇప్పించినటువంటి సార్ కూడా నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, మా గిరిజనులు కానీ రుణపడి ఉంటాము. ఈ నిరాహార దీక్ష కూడా మాకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నటువంటి నాయకులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ మాకు ఈ శిబిరాన్ని కూడా 11 రోజులు విజయవంతం చేశారు. అందుకని ఈరోజు మాకు ఈ ఫలితం దక్కింది. పాసం సునీల్ కుమార్ సార్ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు ఇండ్ల రవి, యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 11 రోజులుగా నెల్లూరు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి గిరిజన మహిళ అయినటువంటి పొట్లూరు సుభాషిణి గారు తనకు జరిగినటువంటి అంగన్వాడీ ఆయా పోస్టు విషయంలో తనకు జరిగినటువంటి అన్యాయాన్ని రిలే నిరాహార దీక్షల రూపంలో కలెక్టరేట్ ఎదుట 11 రోజులుగా దీక్షలకు కూర్చున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ యొక్క దీక్షలకు అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, దళిత సంఘ నాయకులు అందరూ కూడా వచ్చి తమ వంతు మద్దతును ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజున 11వ రోజుకు చేరుకున్నటువంటి రిలే నిరాహార దీక్ష ఈ రోజున నిర్వహింపజేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే 11 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పొట్లూరు సుభాషిణి గారికి ఆ యొక్క కోట మండలం గూడూరు శాసనసభ్యులైనటువంటి పాసం సునీల్ గారు ఈ యొక్క విషయాన్ని పరిశీలించి జరిగినటువంటి తప్పిదాన్ని కూడా పరిశీలించి
ఆమెకు న్యాయమైనటువంటి అర్హత ఉంది, ఆమెకు అర్హత ఉంది అని గుర్తించి ఆమెకు కోట మండలంలోని ఎండిఓ ఆఫీసులో ఒక అటెండర్ పోస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో, అట్లాగే గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో కూడా గౌరవనీయులైనటువంటి శ్రీ పాశం సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యావత్ మా యొక్క గిరిజన ప్రజానికం ద్వారా సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ గిరిజన సంఘాలన్నీ కూడా గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో గిరిజనులందరూ కలిసి కట్టుగా పోరాటం చేసినటువంటి ఈ యొక్క పోరాటం, ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు విజయవంతవడం కారణం ఈ యొక్క గిరిజనుల ఐక్య పోరాటాలే అని చెప్పేసి అన్ని గిరిజన సంఘాలు కానీ, గిరిజన నాయకులు కానీ అందరూ కానీ తెలుసుకొని రాబోయే రోజుల్లో గిరిజన సమస్యల పట్ల, గిరిజనుల యొక్క డిమాండ్ల పట్ల అన్నిటి మీద కూడా గిరిజన నాయకులు కానీ, గిరిజన సంఘాలు కానీ, ప్రతి ఒక్క నాయకుడు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా కలిసి కట్టుగా ఐక్య పోరాటాలు, ఐక్య ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు దళితులు కానీ, గిరిజనులు కానీ, ముస్లిం మైనారిటీ వర్గాలు అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేస్తే విజయం సాధిస్తారని చెప్పేసి, అందుకు ఇదొక మత్తుతోరక, ఇదొక ఉదాహరణగా ఉంటుందని చెప్పేసి గిరిజన ఐక్య పోరాటాలు వర్ధిల్లాలని చెప్పేసి మరొక మారు జోహార్లు తెలియజేస్తా ఉన్నాం.